గుడ్ మార్నింగ్. నిన్న చూసింటారు నాగపూర్ రీచ్ అయ్యాం నిన్న ఈవినింగ్ ఒక 5కి. నిన్న అక్కడే రెస్ట్ తీసుకొని ఈరోజు మార్నింగ్ మళ్ళీ 3కి లేచి 4 కల్లా బయలుదేరాము. ఇప్పుడు నియర్లీ ఏదో ఊరు ఉంది, అది హిందీ, అంత ఈ పక్క హిందీలో ఉంటుంది, బోర్డ్స్ అర్థం కాదు మనకి. మార్నింగ్ నుంచి లాంగ్ రైడ్, మార్నింగ్ 4 నుంచి ఇప్పుడు 8:30 అవుతుంది. 4.5 అవర్స్ ఇదే రోడ్లోనే తోలుతూ ఉన్నాం, ఇట్లాంటి రోడ్లోనే. 4 లైన్ వస్తుందేమో అని చూస్తున్నాం, 4 లైన్ దొరుకుతూనే లేదు. లాస్ట్కి ఇప్పుడు 20 కిలోమీటర్స్ తర్వాత డైవర్షన్ NH44 వస్తుంది. ఇంకా ఈ మొత్తం ఘాట్ సెక్షన్లు ఎక్కువ ఉంది గాయస్. ఈ నాగపూర్ నుంచి జబల్పూరా ఇది, లేదంటే సంథింగ్ ఏదో ఊరు ఉంది, నేను చెప్తాను మళ్ళీ చూసి బోర్డులో ఇంగ్లీష్లో చూసి. ఆ ఊరికి మొత్తం దగ్గర ఇప్పటికీ మేము 4-5 ఘాట్లు ఎక్కి దిగాము. అంటే మరీ అన్ని పెద్ద ఘాటు కాదు, మరీ అంత చిన్న ఘాటు కాదు, ఒక రకమైనది ఘాటు. మార్నింగ్ నుంచి ఇదే అయిపోయింది, ఘాట్ ఎక్కడం దిగడం. నియర్లీ మార్నింగ్ నుంచి ఒక 250 కిలోమీటర్స్ కవర్ చేసాము 4 అవర్స్లో. 4 అవర్స్లో 250 కిలోమీటర్స్ కవర్ చేసా కూడా ఇదే రోడ్డే. నియర్లీ మాకి 280 కిలోమీటర్స్ ఇదే రోడ్డు చూపించింది. ఇంకొక 20 కిలోమీటర్స్తో అయిపోతుంది ఈ రోడ్డు. మళ్ళీ NH44 ఎక్కచ్చు. ఎప్పుడెప్పుడో అని ఉన్నాం NH44 ఎక్కడానికి. ఎంతసేపు చెప్పండి, చూడండి ఎంత నేరుగా ఉందో రోడ్డు, ఒకటే స్ట్రెచ్చింగ్గా. మంచి హైయర్ సీసీ బైక్ ఉంటే ఇలా కొడితే కళ్ళు మూసేసే లోపల లాస్ట్లో ఉంటాము. కానీ కొంచెం డేంజర్ ఎక్కువ, రోడ్డు టర్నింగ్లు ఎక్కువ ఉన్నాయి, చూసుకుంటూ పోవాలి. ఘాట్ సెక్షన్లు అయితే మరీ ఎక్కువ ఈ రూట్లో. మొత్తం ఫారెస్ట్ ఏరియా కాసి, ఇది ట్రైబల్స్ ఉన్నట్లు ఉంటారు. రోడ్ చూడండి, ఇది ట్రైబల్స్ బతుకుతున్నట్లు ఉంటారు ఇక్కడ. మేము లాస్ట్ 30 కిలోమీటర్స్ నుంచి చూస్తున్నాం, టిఫిన్ బ్రేక్ ఎత్తుకున్నామని చెప్పి ఎక్కడ దొరుకుతూనే లేదు. ఏది టిఫిన్ కానీ మామూలు స్నాక్స్ ఏమైనా తిన్నామన్నా, స్నాక్స్ కూడా ఆ చిప్స్ ప్యాకెట్లు అమ్ముతారు, కానీ మనం తినే అట్లా చిప్స్ ప్యాకెట్ అయితే కావు. మనం తినే అట్లాంటివి అయితే ఉండవు చిప్స్ ప్యాకెట్. ఎటువంటి కోతులు చక్కని బ్రేక్ వేసా, అదేమో దూరుతుందని చెప్పి భయంతో. ఏం చేస్తాం, అట్లా అయిపోయింది. ఈ సింగిల్ రోడ్లో వస్తే ఇదే ప్రాబ్లం. 4 లైన్ అయితే కొంచెం కాన్ఫిడెన్స్గా కొట్టుకొని వెళ్ళిపోవచ్చు. సింగిల్ రోడ్లో అయితే ఇదే తలనొప్పి, ఇదే రామాయణం. 70 కిలోమీటర్స్ ఉంది, ఆడ వరకు మెల్లిగా కొట్టేసి 70 కిలోమీటర్స్కి ఆపేస్తాం కంపల్సరీ బైక్. ఎందుకంటే మార్నింగ్ నాన్ స్టాప్ 140 కిలోమీటర్స్ వచ్చాం. బండి హీట్ ఎక్కిపోయి బాబు ఇంజిన్ కూడా దెబ్బతింటుంది కదా. అది వేరే ఘాట్ సెక్షన్ ఎక్కి దిగడంలో ఇంకా ఎక్కువ. బండికి లోడ్ ఎక్కువ పడుతుంది. సో ఇంకా ఆపేయాలి అంతే. ఈ లోడ్ ఈ 760 కిలోమీటర్స్ ఉంది జస్ట్ అంతే. ఒక అమ్మమ్మ అంటే 15 మినిట్స్ వెళ్ళిపోతాము. 8:32 అయింది, 8:45-8:50 లోపల అక్కడికి వెళ్ళిపోగానే ఫస్ట్ టిఫిన్ ఏదైనా దొరికితే టిఫిన్ తినాలి. భయంకరంగా ఆకలి వేస్తుంది. మార్నింగ్ ఒక వాటర్, మళ్ళీ కొంచెం దూరం వచ్చాక బ్రష్ చేసుకునేసి ఏదో నేను తెచ్చుకున్న స్నాక్స్ కొంచెం ఉంటే స్నాక్స్ కూడా తిన్నాం అంతే. దాని తర్వాత ఇంతవరకు మళ్ళీ ఏం టచ్ చేసి ఉంటుంది. ఈ పక్క నార్త్ ఇండియాలో మొత్తము, నార్త్ ఇండియా సైడ్ ఎస్పెషల్లీ ఈ సైడ్ మొత్తము హెల్మెట్లు అయితే ఒక్కడు కూడా వేయడు. హెల్మెట్ బదులు తలకి మనము గుడ్డు చుట్టుకున్నాం కదా రుమాల్లాగా, అట్లా రుమాల్లాగా చుట్టుకోవడం అంతే. ఇదే వాళ్ళకి హెల్మెట్ ఉన్నట్లుంది. ఎవరిది చూడండి, ప్రతి ఒక్కడు కప్పుకొని ఉంటాడు. చిన్నోడు లేదు, పెద్దోడు లేడు, ప్రతి ఒక్కడు అదే కప్పుకొని ఉంటారు రుమాలు తలకి. అదే హెల్మెట్ ఏమో బై ఛాన్స్ వీళ్ళకి. ఎందుకంటే ఇంతవరకు నేను హెల్మెట్ వేసింది చూసిన, అంటే మామూలు ఆఫీస్ వెళ్ళే వాళ్ళు తప్పించి లోకల్ వాళ్ళు ఇంత ఘాట్లో వెళ్తున్నాం కదా, ఒక్కరు కూడా వేసిందే లేదు. నేను ఇంతవరకు చూసిందే లేదు ఇట్లా వేసింది.
15 కిలోమీటర్స్ ఉంది. అది ఏం ఊరో నాకే ఐడియా లేదు. అక్కడ ఊరికి వెళ్ళిదా చూడాలి, అది ఏ ఊరో అని నాకే అంత ఐడియా లేదు. భయంకరంగా ఆకలిస్తుంది. జస్ట్ ఇంక 15 కిలోమీటర్స్ వెళ్ళిపోయేసి మినిమం 1.25 అవర్ 1 అవర్ తీసుకోవాలి బ్రేక్. ఎందుకంటే బండికి ఫుల్ హీట్ ఎక్కి ఉంటుంది. నాన్ స్టాప్ 140 కిలోమీటర్స్ కొట్టుకుంటూ వచ్చాం కదా బండి అయినా ఎంత నడుస్తుంది చెప్పనే. 140 కిలోమీటర్స్ అంటే తమాషా కాదు నాన్ స్టాప్. జస్ట్ ఇంక 40 కిలోమీటర్స్ అంతే. టోల్ గేట్ ఉంది. సరే అట్లీస్ట్ ఈ టోల్ గేట్ దగ్గర ఏమన్నా దొరికితే కంపల్సరీ. ఇది రెండో టోల్ గేట్ ఈ రూట్లో. ఫస్ట్ ఒకటి అక్కడ చూసాము. ఈ పక్క టోల్ గేట్లు బాగా విచిత్రంగా ఉంటుంది గాయస్, బాగా విచిత్రంగా ఉంటాయి టోల్ గేట్స్. ఎస్పెషల్లీ ఈ రూట్లో, మేము వచ్చిన రూట్లో అయితే ఈరోజు మన పక్క టోల్ అంటే చాలా ఉంటాయి. ఈ పక్క టోల్ అంటే అసలు లెక్కే లేదు. ఏమో టోలే కదా అనే టైప్లో ఉంటుంది. జస్ట్ ఇంక 500 మీటర్స్ ఉంది అంతే టోల్. సరే ఈ టోల్ దగ్గర కూడా ఏమైనా టిఫిన్ దొరికితే తిన్నామని చెప్పి వెయిటింగ్లో ఉన్నాము. దొరికితే మంచిదే. ఇక్కడ ఏమైనా టిఫిన్ ముందే కడుపు కాలు ఉన్నాము ఆకలితో. లేదంటే కొంత 13 కిలోమీటర్స్ పోతే 30 కిలోమీటర్స్ పోయి మళ్ళీ క్రాస్ ఎత్తుకుంటే కానీ హైవే ఎక్కలేము. చూడాలి. ఏనమ్మా భయంకరంగా ఆకలిస్తుంది మాకైతే. ఫుడ్ అంటే నైట్ కొంచెం తినేసి పండుకున్నాము త్వరగానే. ఒక 13 కిలోమీటర్స్ మెల్లగా వెళ్ళిపోదాం. 70లో క్రూజ్ చేసుకుంటూ. హెల్మెట్ కూడా అట్లా కంటిన్యూ పెట్టేసరికి ఫ్రంట్ హెడ్ అంతా బరువుగా ఉంది, అస్సలు అవ్వడంలో. ఓకే గైస్, మళ్ళీ NH44 ఎక్కాక మీకు కంటిన్యూ చేస్తా వీడియో. ఏం చూడండి తుమ్ములు లేపుకుంటూ వస్తున్నాడు. NH44 వచ్చాక కంటిన్యూ చేస్తాను. ఓకే, లాస్ట్కి NH44 ఎక్కేసాము. ఇది ఇంకా కాశ్మీర్ వరకు ఇదే రూట్ ఉంటుంది మొత్తం. ఇక్కడ మన ఝాన్సీ నుంచి ఢిల్లీ నుంచి పంజాబ్ మీదుగా కాశ్మీర్. ఈరోజు మన స్టే వచ్చి ఝాన్సీలో. ఆల్రెడీ ఇప్పుడు టైం వచ్చేసి 10 అయింది. సో 11:30కి ఒక బ్రేకు, ఒక 1కి ఒక బ్రేకు. దాని తర్వాత ఇంకొక బ్రేక్ తీసుకోవాల్సి వస్తుంది మేబీ తీసుకుంటే. లేదంటే వితిన్ 2 బ్రేక్స్లో మనం ఝాన్సీకి రీచ్ అయిపోతాం ఈరోజు. రియల్లీ ఈరోజు మేమే షాక్ అయిపోయాం గాయస్. ఎందుకంటే ఇంత త్వరగా వెళ్ళిపోతున్నాం అని చెప్పి మేము అనుకోలేదు. ఈవినింగ్ ఈజీగా 7 to 8 అవుద్ది అని చెప్పి అనుకున్నాం ఫస్ట్లో. మళ్ళీ రోడ్ బాగుండడం వల్ల మాకు కొంచెం ప్లస్ పాయింట్ అయింది. నార్త్ ఇండియా అందరు రోడ్ బాగుండదు అంటారు కానీ చాలా వరకు బెస్ట్ కలిసింది. నేను వినిన వరకు అయితే బెస్ట్, చాలా పర్లేదు. మరీ అంత బ్యాడ్ అయితే కాదు. కొంచెం అదుర్లు అది కామన్, కొంచెం గిజుర్లు ఉంటుంది బైక్స్ రోడ్లో. అది వదిలేస్తే మిగతా రోడ్ అంతా ఎక్సలెంట్ ఉంది. ఏంటంటే కొంచెం చూసుకొని వెళ్ళాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు మరీ ర్యాష్గా తోలుతారు. చెప్పే చూడండి, అమ్మాయిలు వేసుకునేది ఇక్కడ అబ్బాయిలు కూడా వేసుకుంటారు. అదేదో గెస్ట్ చేయండి. గెస్ట్ చేసిన వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇస్తాను. ఏది లేదు కదా. ఈ అమ్మాయిలు ఓన్లీ ఏదో ఇక్కడ చూడండి ఒక అమ్మాయి వెళ్తుంది కదా, వాడు అబ్బాయి. అది యాక్చువల్గా అమ్మాయి కాదు. అంటే ఎట్లా అంటే వీళ్ళు అమ్మాయిలు వేసుకునే స్కార్ఫ్ అబ్బాయిలు కూడా మొత్తం చుట్టుకొనేసి కళ్ళు మాత్రం కనబడేటట్లు పెట్టుకుంటారు. అట్లా పెట్టుకుంటారు. వీళ్ళ స్టైల్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. అంటే తిక్కనాయలాగా అమ్మాయిలు వేసుకుంటారు, అబ్బాయిలు వేసుకోవాలా. మామూలుగా అబ్బాయిల కంటూ ఫేస్ మాస్కులు చాలా ఉన్నాయి, అవి వేసుకోరు వీళ్ళు. అలాంటిది కాకుండా ఏదేదో పిచ్చిదంతా వేస్తూ ఉంటారు. నన్ను అడిగితే మన సౌత్ ఇండియానే వేరే బెస్ట్ నార్త్ ఇండియా కన్నా. నార్త్ ఇండియాలో ఇప్పుడు మేము టిఫిన్ కూడా ఏం తినలేదు గాయస్. ఏం దొరకలేదు మాకు. పరోటాస్ అండ్ ఆలు పరోటా అన్నాడు. ముందు అది మేము అడిగేది మర్చిపోయాం. పరోటా ఏం లేదంటే ఏం తినేకేముందని అడిగితే సమోసా
మామూలు మన పక్క మసాలా వడ చేసుకున్నాం కదా, ఇది కొంచెం వేరే ఏదో పేరు చెప్పాడు, కొంచెం పెద్దగా చేయించాడు వడ. అవి ఒక 2 వడ, ఒక 3 సమోసా, ఒక జ్యూస్ తాగేసరికి కొంచెం లైట్గా ఎనర్జీ వచ్చింది. ఎందుకంటే ఈ రైడ్స్లో కంపల్సరీ ఫుడ్ లేనిది చాలా కష్టం గైస్ తోలాలంటే, బైక్ మాత్రం చాలా అంటే చాలా కష్టం. ఎందుకనంటే ఫుడ్ లేకపోతే నీరసంగా అయిపోతుంది బాడీ. అది వేరే, మనము ఎక్కువ డ్రైవ్ చేయాలి, అదుర్లు తట్టుకోవాలి, డ్రైవ్ చేయాలి అంటే చాలా కష్టము, అవ్వదు. దానికి తోడు ఈ హ్యూమిడిటీ ఎక్కువ, ఎండ చాలా ఎక్కువ హ్యూమిడిటీ ఇక్కడ. నేను జాకెట్ వేసుకున్నా కానీ లోపల బ్లాక్ కలర్ టీ షర్ట్ మొత్తం లైట్ బ్లాక్ ఉంది. ఇది అంటే లైట్గా పౌడర్ వేసింది, టీ షర్ట్ వైట్గా వచ్చింది. ఉతకడం వల్ల ఎక్కువ ఉతకడం వల్ల లైట్గా వచ్చేసింది. కానీ మొత్తం నేను వేసుకున్న చెమటకైతే మొత్తం బ్లాక్ అయిపోతుంది టీ షర్ట్. ఇది చూడండి, ఏదో వాళ్ళ నాన్న కట్టించేసాడు హైవే అన్నట్లు దాటుతుంది మెల్లిగా. వాడు ఎవడో రోడ్ సైడే కూర్చొని మందు వేస్తున్నాడు. బాటిల్ బయట పెట్టుకున్నాడు, మందు బాటిల్ అక్కడే ఉంది, కూర్చొని రోడ్ సైడే మందు వేస్తున్నాడు. చాలా ఘోరం వీళ్ళైతే, మరి చాలా ఎక్కువ వీళ్ళైతే సీరియస్లీ. ఎస్పెషల్లీ నార్త్ ఇండియా వాళ్ళని అయితే కొంచెం మందిని నమ్మచ్చు, కొంచెం మందిని నమ్మేయట్లేదు. ఇప్పుడు ఇద్దరు డ్రైవర్స్ కనపడ్డాడు, ఒక అంబులెన్స్ డ్రైవర్, ఒక లారీ డ్రైవర్. ఆయన ఒకరిది ఢిల్లీ అంట, ఇంకొకరిది పంజాబ్ అంట. ఎంత బాగా మాట్లాడించారంటే అంత బాగా మాట్లాడించారు. మేము ఇట్లా వెళ్తున్నాం అంటే, మీరు ఏ రూట్లో వెళ్తున్నారో ఆ రూట్లో వెళ్ళొద్దండి, ఈ రూట్లో వెళ్ళండి, ఈ రూట్ అయితే మీకు సేఫ్ ఉంటుంది, రోడ్డు కూడా బాగుంటుంది, మిడిల్లో ఘాట్ వస్తుంది, మీ ఏమేమని చెప్పి. అంటే లారీ డ్రైవర్స్కి ఐడియా ఉంది కదా, వాళ్ళు మొత్తం దేశం నలుమూలలు తిరుగుతారు. ఎట్లా అంటే కన్యాకుమారి నుంచి కాశ్మీరు, ఈ పక్క ముంబై నుంచి ఆ పక్క కలకత్తా వరకు మొత్తం తిరుగుతుంటారు కదా. సో వాళ్ళకి ఐడియా ఉంటుంది ఏ రూట్లో వెళ్తే ఏమి ఎట్లుంటుంది, ఏ లోకల్స్తో ప్రాబ్లమా లేదంటే దొంగనా కొడుకులు ఏడన్నా ఉన్నారా, మొత్తం తెలిసిపోతుంది ఈ రూట్లో అయితే వాళ్ళకి. అదే మనకైతే మనం ఫస్ట్ టైం కదా రావడమే, ఈ రూట్లోకి రావడమే ఫస్ట్ టైం కదా, నార్త్ ఇండియాలోకి రావడమే మన బండి కానీ మనం కానీ. సో మనం ఎవరిదన్నా చెప్పింది వినడం బెస్ట్. ఎస్పెషల్లీ మనం లోకల్స్ దాన్ని వినడం కన్నా మన ఎక్కువ ఒకవేళ లాంగ్ కొట్టే పని అయితే లారీ డ్రైవర్స్ ఎక్కడైనా జాబా కాడ ఆపుకున్నప్పుడు మనం తినేకి లారీ డ్రైవర్స్ని అడగడం ఉత్తమం సీరియస్లీ. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా చెప్తారు ఏ రూట్లో వెళ్ళిపోతే నీకు బెస్ట్. ఎందుకంటే లోడ్ వేసుకొని వెళ్తుంటారు కాబట్టి వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది, ఈ రూట్లో వెళ్ళండి ఆ రూట్లో వెళ్ళండి అని బాగా సజెస్ట్ చేసి పంపిస్తారు వాళ్ళైతే. వేరే లోకల్స్ అంటే పెద్దగా నేను ఇంతవరకు ఎవరిని అడిగింది లోకల్ వాళ్ళని, అంతా డ్రైవర్సే నాకు సజెస్ట్ చేసింది, ఆ రూట్లో వెళ్ళండి ఈ రూట్లో వెళ్ళండి అని చెప్పి. అది మనం అడగక ముందే వాళ్ళే సజెస్ట్ చేశారు, ఈ రూట్లో వెళ్ళండి బెస్ట్ మీరు, ఆ రూట్లో వెళ్ళండి బెస్ట్ మీరు. మీరు నమ్ముతారో లేదో గైస్, ఆపోజిట్ సైడ్ నుంచి చాలా అంటే చాలా మంది మన పక్కే చూసుకొని వెళ్తున్నారు చెయ్యి ఎత్తుకొని. మేము బ్లాగ్ చేయడం వల్ల చెయ్యి ఎత్తలేకపోతున్నాం. ఒక పక్క రైడింగ్ ఉంది, బ్లాగ్ చెయ్యి ఎత్తితే బ్లాగ్ గడ్డ వచ్చేస్తుంది. పర్లేదు, నార్త్ ఇండియాలో కూడా మనం ఫేమస్. మనమంటే మనం కాదు, రైడర్స్ ఫేమస్. మనలాంటి వాళ్ళు ఎంతమంది చూసింటారు వాళ్ళు, మనం ఎంత అంతమందిలో మనం అంతా ఒక అదేదో శెత్తికోటి వెంట్రుకల్లో నువ్వు ఒక వెంట్రుక అన్న టైప్లో మనం ఎంతమందిని చూసింటారు ఇలా రైడర్స్ని. ఎస్పెషల్లీ నాకు ఈ రైడ్కి మొత్తం నన్ను రికగ్నైజ్ చేసింది ఏదంటే నా ఇండియా ఫ్లాగే. అంటే మామూలు లగేజ్ కట్టుకొని పోతే ఏం పెద్దగా నోటీస్ చేసేవాళ్ళు కాదు. ప్రతి ఒక్కడు ఓకే ఇండియా ఫ్లాగ్ కావు, ఎక్కడి నుంచి ఎక్కడ రైడ్ చేస్తున్నారు, ఫ్లాగ్ మనం రికగ్నైజ్ చేస్తుంది, మొత్తం ఫ్లాగే రికగ్నైజ్ చేస్తుంది. నన్ను కానీ బైకును కానీ మొత్తం ఫ్లాగే రికగ్నైజ్ చేస్తుంది. ఫ్లాగ్ కట్టడంతో రైడర్ అని చెప్పి, రైడర్ అంటే మామూలుగా రైడర్ చూసున్న వాళ్ళు రైడింగ్ గైడ్స్ పలకరిస్తారు, అది వేరే లెక్క అనుకోండి. చూడండి తమిళనాడు బండి ఒకటి వస్తుంది, TN29 అంట. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వేసుకెళ్తారో గైస్. బా తమిళనాడు బండ్లు మాత్రం ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కి వెళ్తారు వాళ్ళు. వదిలితే వాళ్ళు ఇంకా పక్క దేశాలకు కూడా వదిలి వెళ్ళిపోతారేమో సీరియస్లీ తమిళనాడు లారీలు అయితే.
ఎక్కడ చూడండి కనబడుతూనే ఉంటాయి. అసలు మన ఏపీ లారీలు చాలా తక్కువ, ఏదో 10 లారీల్లో కూడా కాదు, సారీ, ఒక 100 లారీల్లో ఒక 2 లారీలు ఉంటాయి మన ఏపీ. మిగతా అవన్నీ ఇవే ఉంటాయి గాయస్. తమిళనాడు కూడా తక్కువే ఉంటుంది, మెయిన్ ఇది ఎక్కువ ఉంటాయి. ఇవి రాజస్థాన్, హర్యానా లారీలు అయితే మరీ ఎక్కువ. ఎంపీలో వాళ్ళ బండ్ల కన్నా రాజస్థాన్ లారీలు అవి ఎక్కువ కనబడుతున్నాయి నాకు రిజిస్ట్రేషన్ ప్లేట్స్. చండీగఢ్ కాదు, చండీగఢ్. ఇది చూడండి, ముందున హర్యానా చెప్తూనే వచ్చాను, ముందున హర్యానా బండి. అలా ఎక్కువ ఇవే వస్తుంటాయి కనపడేవి. అది చూడండి, దుమ్మారం లేపేశాడు వాడు. ముందే డస్ట్కి వస్తున్నాము, డస్ట్ అలర్జీ వచ్చి, దానికి తోడు వీడు దుమ్ము లేపితే ఎట్లా అంటున్నా. ఈయన చూడండి, ఈ డ్రైవర్ పర్లేదు దుమ్ము లేకుండా పాపం వెనక ఎవరో వస్తున్నారని చూసుకున్నాడు. ఈ నా కొడుకు దుమ్ము లేపుకొని పోయాడు. వీడో వాడగా ఇద్దరిలో వాడు ఫుల్ దుమ్ము లేపుకుంటూ వెళ్ళిపోయారు. వేస్ట్ క్యాండిడేట్లు. చూసుకోవాలా వెనక ఎవరు వస్తున్నారు రాలేదా. ఘోరంగా యాక్సిడెంట్ అయింది, 2 బైక్స్ ఆపోజిట్ గుద్దుకున్నట్లు ఉన్నాయి. అంతే నార్మల్ గాయస్. ఇట్లా వస్తారు చూడండి గాయస్. ఇది హైవే అనుకున్నారా ఏమన్నా అనుకున్నారా చూడండి గాయస్. వీళ్ళు ఏం చేసేది ఎంత యూటర్న్ ఉన్నా కూడా ఆపోజిట్లో మాత్రం రాకూడదు, యూటర్న్ చేసుకుని రావాలి. చూడండి టాటా ఏసీ వాడు చూడండి, వాడు ఇష్టాచారంగా వాడు వస్తూనే ఉన్నాడు ఈ పక్కకి. అసలు ఈ పక్క అలానే లేదు కానీ ఈ పక్క వస్తారు. కరెక్ట్, నీకు ఎంత దూరమైనా కూడా యూటర్న్ చేసుకొని ఆపోజిట్ రోడ్లు యూటర్న్ చేసుకొని వెళ్ళడం నీకు సేఫ్టీ. ఏదో జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ అంటే పర్లేదు, 1/2 కిలోమీటర్ మెల్లిగా వెళ్ళిపోయి దాటేయచ్చు. లేదా ఇప్పుడు నేను యాక్సిడెంట్ అయిన కాడి నుంచే 1.5 కిలోమీటర్ పైన వచ్చింట. ఇది చూడండి, ఇంకో టాటా చేసి వీటి చూడండి. స్పీడ్ బ్రేకర్లు అయితే గైస్ మన సౌత్ ఇండియా వీళ్ళ ముందు అసలు పనికిరాదు. అంటే స్పీడ్ బ్రేకర్లు పెట్టేస్తారు వీళ్ళు. చాలా ఉన్నాయి స్పీడ్ బ్రేకర్స్. 1, 2 కూడా కాదు, చాలా ఉన్నాయి స్పీడ్ బ్రేకర్స్. రోడ్ వర్క్ చాలా ఉన్నాయి గైస్ ఈ రూట్లలో. చూడండి, MP, HR, ముందున పోయేది హర్యానా. ఒక కేఏ బండి కనపడింది కదా, ఇప్పుడు కనపడింది HR. ఇది TS07 మన తెలంగాణ బండి. చూడండి, వీడు కట్టాడు ఆ గుడ్డనే ఇంక పంపించాడు. వీడైనా అంతే, అందరూ అదే పరిస్థితి. రోడ్డు వరకు వేస్తున్నారేమో గైస్ ఇంకా. ఓకే, వన్స్ రెడీ అయిందంటే హైవే లాగే అట్లా కొట్టుకొని వెళ్ళిపోవచ్చు. మేబీ నెక్స్ట్ ఇయర్ లదాఖ్ వచ్చేవాళ్ళు ఎవరన్నా ఉంటే చూసుకోండి, ఇక్కడ ఈ రూట్లో బాగా పనికొస్తుంది. నెక్స్ట్ ఇయర్ లదాఖ్ వచ్చేవాళ్ళు ఈ రూట్లో, ఎందుకంటే ఇప్పుడు రోడ్ వర్క్ చాలా జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకున్నారంటే రోడ్ వర్క్ అయిపోద్ది, ఇంత మీకు ఇబ్బంది ఉండదు, కొట్టుకొని వెళ్ళిపోవచ్చు ఎవరి పాటికి వాడు. ఇక్కడ ఏదో సంథింగ్ యాక్సిడెంట్ అయింది గాయస్. బండి మొత్తం కిలోమీటర్ల మేరకు నిలిచిపోయింది చూడండి ట్రాఫిక్. ఇదంతా మాకు అక్కడే తెలిసి రిటర్న్ ఎత్తుకునేసాం మేము. ఆపోజిట్లో సర్వీస్ రోడ్లో పోతున్నాం. ఈ పక్క ఆపోజిట్ లైన్ సర్వీస్ రోడ్లో పోతున్నాము. ఏం చేద్దాం, కిలోమీటర్ మేరకు సంథింగ్ ఏదో అయింది గైస్ ఇక్కడైతే. ఓకే, ట్రాక్టర్ పల్టీ అవుటా, మనిషి అవుట్ అయ్యేటట్టున్నాడు.
అంత ఘోరంగా యాక్సిడెంట్ అయింది గైస్. ఒళ్ళో పులకరిచ్చింది, అలా యాక్సిడెంట్ అయింది. ఒళ్ళు పులకరిచ్చిపోయింది గైస్, అంత ఘోరంగా యాక్సిడెంట్ అయింది సీరియస్లీ. అందుకే ఎక్కడ ఏమవుద్దో ఎప్పుడు ఏమవుద్దో ఎవడని చెప్పలేము. ఇప్పుడు చూడండి, ఒక ప్రాణం పోయినట్లుంది అక్కడ. అలా ఉంటుంది యాక్సిడెంట్ అయితే, అంతే, ఏం చేయలేము. అందుకే చూసుకొని చూసి వెళ్ళాలి. డ్రైవింగ్ అనేది ఆషామాషి కాదు. అది బైక్లో డ్రైవింగ్ అనేది అస్సలు ఆషామాషి కాదు, చాలా రిస్క్తో కూడిన పని అది. మన లైఫ్ మనమే చెప్పలేము ఎప్పుడు ఏమవుద్దా అని చెప్పి. సో ఎంత వీలైతే అంత కంట్రోల్గా వెళ్ళండి. ఓవర్ స్పీడ్ అస్సలు వెళ్ళొద్దండి. 70 to 80 క్రూజ్ చేస్తూ వెళ్తూ ఉండండి, అంతే. మీకేమీ ప్రాబ్లం ఉండదు. ఒకేలా ఏమన్నా వచ్చా కూడా టక్కని గేర్ డౌన్ చేసుకొని మీకు కంట్రోల్ చేసేకి అవుతుంది. ఇప్పుడు చూడండి, ఒక ప్రాణం పోయింది అక్కడ. అలా ఉంటుంది. చెప్పేకి ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేము ఎప్పుడు ఏం జరుగుద్దో, ఎప్పుడు ఎక్కడ ఏమవుద్దో. ఎవడు అన్ప్రెడిక్టబుల్ అది సీరియస్లీ. ఇప్పుడు చూడండి, ఇంకా అది గంటల గుద్ది అవుతుంది ట్రాఫిక్. అంత త్వరగా అయితే క్లియర్ కాదు ట్రాఫిక్ అయితే. బండి కూడా పోతుంది ఇప్పుడే యాక్సిడెంట్ ప్లేస్ కాడికి. అంతే గ్యాస్, చెప్పేకి లేదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇప్పుడు చూడండి, పాపం వాళ్ళ ఫ్యామిలీ ఏమవుతుంది. ఒక నిండు ప్రాణం పోయింది, ఆడ పోయింది, స్పాట్ అవుట్. చూడగానే ఒళ్ళు పులకరిచ్చేసింది నాకు, అంత ఘోరంగా ఉంది బాడీ. అంటే బండి పల్టీ పడి ఎట్లా పడిందో, అది గుద్దినాడా దేనికన్నా, లేదంటే నిద్ర మాత్రం డివైడర్కి ఏమైనా గుద్దేశాడా. మాకు 3 days నుంచి ఎక్కడ యాక్సిడెంట్లు కనపడలేదు. ఇది చూడగానే మొత్తం ఫ్యూజులు ఎగిరిపోయింది కదా సీరియస్లీ. మాకైతే ఇంత రిస్క్ ఇంతవరకు మేము యాక్సిడెంట్ చూడలేదు 2-3 days నుంచి. ఈరోజు చూసేసరికి ఫ్యూజులు ఎగిరిపోయింది సీరియస్లీ మైండ్లో. రోడ్ అంతా ఖాళీ అయిపోయింది, ఒకేసారి రోడ్ అంతా ఖాళీ అయిపోయింది. అలా ఉంటుంది, అన్ప్రెడిక్టబుల్. ఎవరు ఏం చేయలేము. రాత్రి ఎక్కడికి రాసిందో అక్కడికే కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, వద్దులే, దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఆల్రెడీ మనం రైడ్లో ఉన్నాం, సో ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మా కో రైడర్ గారికి కొంచెం గట్టిగా బుద్ధి చెప్పాలి. ఆపోజిట్ రూట్లో పోయినప్పుడు మనకు బైక్ లైన్ అంటూ ఆ పక్క వైట్ లైన్ అవతల ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్లో పోవాలి. ఆపోజిట్లో పోయినా కూడా వేస్ట్ క్యాండిడేట్ ఈ పక్క లైన్లో దూడుతాడు. ఇదంతా రైడర్ ఎట్లా అయినాడో నాకు అర్థం కాలేదు ఇప్పటికి. ఆ పక్క పోయినామంటే మీ 2 లైన్లో పోయే బండ్లు ఫాస్ట్గా పోతూ ఉంటాయి. లెఫ్ట్ లైన్ వచ్చి కొంచెం స్లోగా పోతారు, రైట్ సైడ్ వచ్చి ఫాస్ట్గా పోతాయి బండ్లు, అంటే ఆపోజిట్ పోయేటప్పుడు. ఇప్పుడు ఈ లారీ పోయే రూట్లో అంతా ఫాస్ట్, ఆ పక్క బండి ఆ ట్రాక్టర్ వచ్చే రూట్ అంతా స్లో. సో మనం ఆ పక్క వెళ్ళినామంటే ఆ పక్క వచ్చే బండ్లు కూడా కంట్రోల్ చేసుకోగలవు. వీడేమో అంటే వేస్ట్ క్యాండిడేట్ రైట్ సైడ్ దూరుతాడు. వేస్ట్ క్యాండిడేట్ గాడు, చెప్తే అర్థం కాదు. హలో గైస్, ఇప్పుడే ఎంపీ నుంచి యూపీలో కూడా ఎంటర్ అయిపోయాము. ఉత్తరప్రదేశ్ యూపీ అంటే యూపీలో కూడా ఎంటర్ అయిపోయాము ఇప్పుడే. ఝాన్సీ జస్ట్ 100 kilometers ముందున వెళ్తున్నారు చూడండి ఇద్దరు. దగ్గర పాస్ట్ 5-10 kilometers నుంచి మనతోనే వస్తున్నారు. వీడియో ఎత్తుకుంటూ వాళ్ళ మొబైల్స్లో సెల్ఫీ వీడియో ఎత్తుకుంటూ వస్తున్నారు. లాస్ట్ 10 kilometers నుంచి మనతోనే వస్తున్నారు. సరే పాపం వాళ్ళ కోసమన్నా వీడియో తీద్దాము, ఇట్లా కంటెంట్ అన్నా దొరుకుద్ది కదా అని చెప్పి వాళ్ళ కోసం తీస్తున్నా. ప్లాన్లో చిన్న చేంజ్ అంటే నాగపూర్ నుంచి ఫస్ట్ ఝాన్సీ అనుకున్నాం, ఝాన్సీ క్యాన్సిల్ అయ్యి ఇప్పుడు డైరెక్ట్ గ్వాలియర్ కొట్టేస్తున్నాం. 100 kilometers ఎక్కువ, అంటే 700 kilometers స్ట్రెచ్. అంటే రైడ్లో ఇప్పటిదాకా 630 కొట్టిందే కానీ 650 కొట్టినాం, కానీ 700 కొట్టడం ఇదే ఫస్ట్. దాని తర్వాత ఇదే లాస్ట్, మళ్ళీ కొట్టాము. ఇంకా
దాని తర్వాత మళ్ళీ కొట్టేలే ఇంత అంతే. ఇదే లాస్ట్ స్ట్రెచ్. అంటే ఎందుకంటే ఊరికి ఎక్కువ కొట్టే కొద్ది బండికి ఎక్కువ దెబ్బతింటుంది వెయిట్. ఇంజన్ అయినా దెబ్బతింటుంది కాబట్టి సో స్ట్రెచ్ ఇంకా తగ్గించేద్దామని చెప్పి ఉన్నారు రేపటి నుంచి. చూడండి గొర్రె నా కొడుకు ఎట్లా తిప్పుతాడో. వాడు ఇష్టాచారం టక్కని తిప్పాడు. మేము వెనక్కి ఏ వస్తున్నాయని కూడా చూడైతే పని లేదు వాడు. వీళ్ళు చూడండి బచ్చాగాళ్ళు ముగ్గురు వేసుకొని వస్తున్నారు వాళ్ళు. అదే అటు ఇటు ఊపుతున్నాడు బండిని. మరి ఈ పక్క పిల్లనాళ్ళు కూడా ముగ్గురు అంతే. వాడు ఎంత ఉంటారు కదా, ఒక 7th క్లాస్ 8th క్లాస్ ఉంటాడు. వాడికి బండి, దానికి తోడు వాళ్ళతో వాడు వెనక ముగ్గురు త్రిబుల్ రైడ్ వితౌట్ హెల్మెట్. మళ్ళీ సీరియస్లీ చాలా వరస్ట్ అంటే చాలా వరస్ట్ నార్త్ ఇండియా అయితే. ఎస్పెషల్లీ ఇక్కడి వరకు ఢిల్లీ ఇక్కడ ఝాన్సీ వరకు అయితే మరీ వరస్ట్గా ఉన్నారు. ఇక్కడ అబ్బాయిలు అమ్మాయిలు అని తేడా లేదు. అందరూ మాస్క్లు వేసుకుంటారు. మాస్క్ తీసేదాకా తెలియదు వాడు అబ్బాయా అమ్మాయా అని చెప్పి. అట్లా ఉంటుంది వీళ్ళతోనే. అట్లుంటుంది మనతోని పోయి అట్లుంటుంది వీళ్ళు. నార్త్ ఇండియా వాళ్ళు ఆ డైలాగ్ అట్లుంటుంది మనతోనే అని చెప్పి నార్త్ ఇండియా వాళ్ళకైతే కరెక్ట్గా సెట్ అవుతుంది. ఎందుకంటే ఇష్టం నేర్చినట్లు ఉంటారు ఒక్కొక్కడు. మీరు చూడండి రెడీగా ఉంటారు కదా. ఎవడని ఇట్లా కొంచెం అట్లా బూట్లు షూట్ వేసుకొని ఉంటే కావాల్సిన రెడీగా కాల్చుకొని ఉంటారు. ఎప్పుడెప్పుడు వస్తారా ఇట్లాంటి వాళ్ళు, ఎప్పుడెప్పుడు దొరుకుతారా అని చెప్పి. లేకపోతే ఏముంది చెప్పండి, సైలెంట్గా రాదు. ఇంతవరకు మెల్లిగా వస్తున్నాడు, నన్ను చూసి లేదయ్యాడు. అదే కొవ్వు అనేది. తిని నరకపోవడం అనేది దాన్నే. మూసుకొని మెల్లిగా పోవచ్చు కదా, ఏమంత అర్జెంటు. మేమంటే లాంగ్ కొట్టాలి కాబట్టి ఇంకా 160 కిలోమీటర్లు కొట్టాలి కాబట్టి మేము పోతున్నాం. 200 ఇంకా కొట్టాలి కాబట్టి పోతున్నాం మేము. వీడికి ఏం నొప్పి వచ్చింది, 200+ మేము కొట్టాలి కాబట్టి మేము పరిగెత్తున్నాం. వీడికి ఏం నొప్పి వచ్చింది అంత పరిగెత్తేకి. ఏమో వాడు చావు వాడు సావని మనకెందుకునే.